చెప్తా కొంచెం మాస్క్ తీరా చెప్పండి. మరే నాకు ఒక నెలలో పెళ్ళండి. పెళ్ళి నాకు. మీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? మరే నాకు నెలలో పెళ్ళి అయ్యిద్ది. మా ఆయనతో ఎట్లా ఉండాలా ఏంటి అనేది నాకు తెలీదు. అది నన్ను ఎందుకు అడుగుతున్నారు? అంటే మీకు పెళ్ళయింది కదా, నాకు పెళ్ళి కొంచెం ఇట్రారా. నాకు పెళ్ళి అయితే నన్ను అడుగుతున్నారు ఎందుకు ఆ క్వశ్చన్? అంటే నాకు మీకు పెళ్ళైంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు లేదు. ఏం చేద్దామంటావు మరి? భర్తకి పొద్దున్నే లేచి అన్నం కూర ఉండాలి, టైంకి బాక్స్ కట్టియాలి. అట్ట కాదు, అవి మా అమ్మ కూడా చేసిద్ది, అవి కాదు. మరి నైట్లో అలాంటి క్వశ్చన్స్ అడిగితే మంచిగా ఉండదు. మీ సంసారం మీరు చూసుకోవాలి. మమ్మల్ని అడిగితే నాకేం తెలుసు? భర్త సరే ఎడకరండి. కాదు భర్త కాదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నీకు పెళ్ళైనప్పుడు మీ ఆయనతో నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పు, నేను కూడా మా ఆయనతో అదే చేస్తాను వెళ్ళి. అలాంటి క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ చెప్పారు? కాదు పొద్దున పూట అంటే మా అమ్మ క్యారేజీ పెట్టింది, మా నాన్నకు కూడా నాకు తెలుసు. అవి కాదు నాకు కావాల్సింది నైట్ పూట. ఫస్ట్ నైట్కి ఏం చేస్తారు? నీకు పిచ్చి లేచిందా? పిచ్చి లేచిందా? కాదు నాకు పెళ్ళి అయితే ఇప్పుడు మా ఆయనకి చీరలో నేను సెక్సీగా కనపడతానా, డ్రెస్లో కనపడతానా, లేకపోతే నైటీలో కనపడతానా? అలాంటివి నాకు తెలియదండి. మీకు పెళ్ళైంది కదా? నాకు పెళ్ళి అయ్యింది, నాకు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ మీ అడిగే క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర లేదు, అది మీలోనే ఉంటుంది. అంటే మీ పెళ్ళైంది కదా, మీకు పెళ్ళైందిగా. నా పెళ్ళి అయితే భర్తకి ఆనందం పెట్టాలి, సంతోషం పెడితే వాడే సంతోషంగా. అంటే ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి కదా. నేను సాటిస్ఫై అవ్వందే నేను ఎట్లా చెప్తాను? నేను సంతోషంగా ఉండాలి. అది ఎట్టగా అది చెప్పు నువ్వు నాకు. రోజు మంచిగా డ్రెస్ సెన్స్ వేసుకోండి. ఇట్లాంటి డ్రెస్సులు వేసుకుంటే పడతాడా? అలాంటి డ్రెస్ వేసుకుంటే ఎవరు? మరి అలాంటి డ్రెస్ వేసుకుంటే పడతాడు? సాంప్రదాయంగా ఉంటే ఇది సాంప్రదాయం ఇది కాదు అన్నారు. మోడర్న్ డ్రెస్ అంటారు. ఇది మోడర్న్ డ్రెస్సా? ఇట్టయితే గాలి బాగా వెళ్ళిద్దని అలా వేసుకుంటే రోడ్ల మీద పోయేటోడు కూడా చూస్తాడు. పద్ధతిగా చీర కట్టుకొని పెళ్ళే నాకు మా ఆయన కట్టుకోమని చెప్పాడు, పెళ్లి దాకి తిరగమన్నాడు. అవునా? నిజమా? ఎవడు? మీ ఆయననా? కాబోయే హస్బెండ్. మీ హస్బెండ్ కి సెన్స్ లేదనుకుంటా. సెన్స్ ఉంది మా హస్బెండ్, కొనుక్కుంటాడు. ఇలాంటి డ్రెస్సెస్ ఎవరు వేసుకోమని చెప్పారు? వేసుకోమని చెబుతారు. ఎట్టంటే ఎందుకంటే ఈ వీటిలోనే సెక్సీగా కనపడతారు, తొడలు అన్ని కనపడతాయి అంటే ఇందులో. అందులో చీరలో అయితే నడుము తప్పితే ఈ పొట్ట చెప్తే ఏం కనపడదు. అందుకని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను రెడీ అయిన తర్వాత మా ఆయన నడుము వస్తాడా? సాయంత్రం పూట ఏం వస్తాడు?